మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ నుండి రిలీజ్ అయిన 2 జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ల కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన జాబ్స్. శాలరీ చూసుకుంటే 57,100 బేసిక్ పే, అలవెన్స్లు అన్నీ కలుపుకొని దాదాపుగా 70,000 వరకు శాలరీ వస్తుంది. 21 మార్చ్ నుండి ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏప్రిల్ 10th వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అఫీషియల్గా మనకు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. టోటల్గా 3 వ్యాకెన్సీస్ ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ 1, ఫ్రెష్ వ్యాకెన్సీస్ 2. సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసింటే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మస్ట్ హ్యావ్ 3 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆఫ్ విచ్ నాట్ లెస్ దాన్ 1 year షెల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వర్క్షాప్ ఆర్ జనరేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో పాటు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఉంటే ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నారు. దీనికి సంబంధించిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇవి స్టేట్ వైడ్ పోస్టు. ఓపెన్ కేటగిరీ ఫ్రెష్ వ్యాకెన్సీ 1 ఉంది, అందరూ ఎలిజిబుల్ ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలకి. బీసీఏ క్యారీ ఫార్వర్డ్ 1 ఉంది, ఫ్రెష్ వ్యాకెన్సీ 1 ఉంది. టోటల్గా 2 వ్యాకెన్సీస్ బీసీఏలో ఉన్నాయి. టోటల్గా మనకు 3 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ద అబౌవ్ క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ బీసీఏ ఉమెన్ అన్నారు. సో ఏదైతే క్యారీ ఫార్వర్డ్ బీసీఏ ఉందో అది ఉమెన్ రిజర్వ్డ్ అని చెప్పి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో చూసుకొని అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించిన సిలబస్ జనరల్ స్టడీస్ అనే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మనకు ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ ఎగ్జామ్ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇంకా బేసిక్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసిందే. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ బేసిక్ పే 45,830 నుండి స్టార్ట్ అవుతుంది. అలవెన్స్లో అన్నీ కలుపుకొని 55,000 వరకు ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 23 నుండి అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి టోటల్గా 4 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇవి జోన్ వైజ్ పోస్టులు. జోన్ 1 కింద 1, జోన్ 2లో 3 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా 4 వ్యాకెన్సీస్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించిన వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ మనకు మస్ట్ పొసెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ఎవరు చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ కోర్స్ చేసిన అభ్యర్థులు అయితే ఎలిజిబుల్. సో దీనికి సంబంధించి అప్ టు 18 to 42 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫీజ్ 250 రూపీస్ ఉంటుంది. రేషన్ కార్డు లేని వాళ్ళకు ఒక 80 రూపీస్ ఏదైతే ఎక్స్ట్రా పడుతుంది ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు. బీసీఏ జోన్ 2లో 1 వ్యాకెన్సీ ఉంది. బీసీడీ జోన్ 2లో 2 వ్యాకెన్సీస్ ఉన్నాయి. బీసీఈ మనకు జోన్ 1లో 1 వ్యాకెన్సీ ఉంది. టోటల్గా 4 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అమంగ్ 4 క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్ 2 are రిజర్వ్డ్ హారిజెంటలీ ఫర్ ఉమెన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. బీసీఏ 1, బీసీడీ 1 ఏదైతే ఉన్నాయో సో అవి రెండిట్లో ఒక్కొక్క పోస్ట్ అనేది ఉమెన్కి అయితే రిజర్వ్ అయితే ఉంది అంటున్నారు. బీసీఈ వ్యాకెన్సీ ఏదైతే ఉందో జోన్ 1కి సంబంధించి ఆ ఉద్యోగాలకి అన్ని బీసీ క్యాండిడేట్స్ జోన్ 1లో ఉండే అన్ని బీసీ అభ్యర్థులు ఎలిజిబుల్ అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే బీసీఏ 1 పోస్టు, బీసీడీ 2 పోస్టులు జోన్ 2లో ఏదైతే ఉన్నాయో ఆ పోస్టులకు అన్ని బీసీ అభ్యర్థులు జోన్ 2కి సంబంధించిన అభ్యర్థులు ఎలిజిబుల్ అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ, అలాగే ఫిషరీస్ అండ్ సైన్స్ 1, 2 ఉంటాయి. సో ఇవన్నీ సిలబస్ ఉంటుంది. దీంతోపాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కామన్గా పెడతారు. సో ఇది పెట్టి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. నోటిఫికేషన్లు పీడిఎఫ్లు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.